ఎలా ఉన్నావు? వ్యాపారం బాగా సాగుతుందా? పర్వాలేదు, అలా వెళ్తుంది. ఇదిగో సోమా, ఆ ట్రాన్స్ఫర్ గురించి చెప్పావు కదా, ఏమైంది? ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా. మన ఊరు కాబట్టి ఇక్కడే ఉన్నా. సరే, అసలు ఏమైంది? మన గవర్నమెంట్ కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. సోమన్నా, ఎలా ఉన్నావు? పట్టుకున్నాను చూసావా? మీరు కూడా ఆకుతో తోముకుంటున్నారా? అవును. సోమ అంటించాడా? పోరా. ఎవరు బొమ్మను వేస్తున్నావు నువ్వు? నీ బొమ్మే వేస్తున్నాను బామా. అవునా? చూపించు. చూడు, ఇంకొంచెం బాగా గీయాలి. ఈ వేలు సరిగా లేదు. బామా, ఇవన్నీ మన బాడీలో పాటలే కదా. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. ఒకతం ఒక రకంగా ఉంటుంది. ఇక ఇద్దరిని భరించాలిరా దేవుడోయ్. దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా? ప్రెసిడెంట్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి కంప్లైంట్ వెళ్ళడానికి అవకాశమే లేదు. అరే ఊరుకోసని, నీకేం తెలుసని? కొంతమంది ఇక్కడ ఫేమస్ అవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య? నీ బొంద. ఇదిగో ఆఫీసర్, ఏంటయ్యా నా సార్, ఎదురుగా గవర్నమెంట్ తరపు నుంచి 100 కొబ్బరి చెట్లని వ్యవసాయదారులకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. అదంతా అలా ఉంచు. నా పెస్టిసైడ్ కంపెనీ నుంచి కలుషిత నీరు చెరువులో కలుస్తుందని కంప్లైంట్ ఇచ్చావట. అదే కాక అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు. ఏమయ్యా, నేను ఎక్కడికెళ్ళి నేనేం చేస్తే నీకేంటయ్యా అసలు గొడవ? ఏమనుకుంటున్నావు అసలు? ఓ, ఆ విషయమా? పెద్ద నేచర్ ని రక్షించేవాడివి. మన ఊళ్ళో వర్షాలు వరదలు వస్తే ఆ నీళ్లు ఆపడానికి గట్టు కట్టామయ్యా. నీళ్లు పోకుండా ఉండడానికి అక్కడక్కడ ఇసుక బస్తాలు కూడా వేశాం. ఏంటి అర్థమైందా? పబ్లిసిటీ కోసం ఊరు మొత్తాన్ని మోసం చేయడం తప్ప నీకేం తెలుసని? కష్టం. వరదలు వస్తే బాధపడేదంతా ఈ ఊరు వాళ్ళేనయ్యా. ప్రెసిడెంట్ గారు, నేను ఊరికే కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు మన ఊరి చెరువుని విస్తరింపజేస్తాను అని చెప్పి మీరు ఎన్ని లక్షల క్యూబికల్ మీటర్ల ఇసుక తీసుకున్నారో చెప్పండి. ఒడ్డున ఉన్న ఎన్ని సౌగ చెట్లను కొట్టారు, వాటికి లెక్కలున్నాయా? నేను అన్నిటికీ లెక్కలు చూస్తే అన్ని పనులు చేస్తుంటానయ్యా. సరే, చెప్తాను, బాగా వినండి. వాటి లెక్క, సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకునే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా అయితే ఈ సమస్యకు ముందు పరిష్కారం స్పిల్వేవేగా. మన దగ్గర 40 షట్టర్లు ఉన్నాయిగా, అందులో ఎన్ని పని చేస్తున్నాయి? తుప్పు పుట్టిన ఆ షట్టర్ మూలంగానే మన ఊరికి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, తెలుసా మీకు? దీనన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరేనండి. చెప్పింది అర్థమైంది అనుకుంటా. పొద్దున్నే తిట్లు తింటున్నాడు ప్రెసిడెంట్. నువ్వేం కావాలన్నా చేసుకో తమ్ముడు, కానీ ఎక్కువ రోజులు ఆ సీట్లో ఉండలేవు నువ్వు. అయ్యో సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పని మాత్రం లేకుంటే ధైర్యంగా దిగి నేను కూడా పోరాడతాను. మీరు కూడా ఈ పిచ్చోడికి సపోర్ట్ చేయండి, చూద్దాం. ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం పనిచేయలేమనుకుంటా. ఎందుకు? ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా ఏంటి? ఏంటి? ఏం లేదు, నోటికి రుచిగా ఏమైనా కొనుక్కొని తిందామనుకున్నా. ఏమండి, పాప నాకు విషయం చెప్పింది. ఏం విషయం? తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి. చూపించు. బాగుందే. నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి. ఏంటి? నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి. దానికంటమ్మా, మనం సూపర్గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేరదాం. ఏమంటావు? స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది. తనే నోరు తెరి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటి బంగారం? ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది. ఓ పని చేద్దాం, పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తనకు తగిన క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేయచ్చు, సరేనా? సరే సార్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ ఇండియా. నేను చెప్పానుగా, కరెక్ట్ టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే. నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తావేంటమ్మా? నో సార్, మై నేమ్ ఇస్ ఇండియా. విచిత్రంగా ఉంది. ఇందుకన్నా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన, క్రిముహి. క్రిముహియా? క్రిస్టియన్, ముస్లిం, హిందూ
తర్వాత ఏ మొత్తం వద్దని డిసైడ్ అయ్యాం. వీడు చిన్న వయసు నుంచి ఇంతే. రోజు నూనెంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అడిగినవాడు వీడు. తర్వాత సోమ ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే. సరే సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. హాయ్. నీ బ్యాగ్కి ఏమైందిరా? అమ్మా ఇది నా బ్యాగ్ కాదు. అడ్మిషన్ దొరికిందా అండి? జార్జ్ సార్ నన్ను ఆఫీస్లో వచ్చి కలవమన్నారు. ఆ రోజు తను రాసిన ఎగ్జామ్లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది. వీలైతే రేపే స్కూల్కి రమ్మని చెప్పారు. అయ్యయ్యో, రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను? బామ్మ, నువ్వు రాత్రి చూసే సీరియల్నే పొద్దునే మళ్ళీ చూడు. ఆ, నాన్న, నాకు ఒక చిన్న డౌట్. మ్మ్. వీణా అంటుంది నువ్వు అమ్మ కౌగిలించుకుంటే నేను పుట్టానని. అది నిజమా నాన్న? ఏం మాటలివి? స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది. దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాగా. ఏయ్, పాప ఓ విషయం అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు? ఇటు చూడండి, వద్దు, అనవసరమైన విషయాలు చెప్పొద్దు. హ, నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు, దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి. బంగారం, అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు. నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి 10 నెలల పాటు నిన్ను మోసి కనీ పెంచి పెద్ద చేసింది. తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపన్ని దగ్గరగా ఉండి చూసిన వాడు మీ నాన్న. తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది. తననెప్పుడూ ఏడిపించకూడదు. కాళ్ళు బాగా కొట్టు, బాగా బాగా కొట్టాలి. అంతే అంతే. నాన్న, ఒళ్ళంతా దురదగా ఉంది. ఏంటి? ఇదిగో మోసం మాత్రం చేయమాక. కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇలా అయింది? రే సోమా, ఆ, ఇది కొంచెం చూడు. ఆ? ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి. సరే సార్లే, ముందు ఇద్దరు పైకి రండి. రా బంగారం, వెళ్దాం. ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు. అదేం వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు, తగ్గిపోతుందిలే. పనియా, ఆ, నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకురా? ఎందుకో తెలీదన్నా. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది. ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిపిన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు. బిపిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు 25,000 బాతులు చంపబడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క పెడితే ఈ సంఖ్య 50,000 కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాలకు ముందు కూడా ఇలాగే బర్డ్ ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు. అంతేకాకుండా 10వ వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు. రే, ఇది మన సజ్జీ ఇల్లే కదా? అవును, ఇక్కడ బాతుంది. సార్, ఉదర్ బిహే బతక్. అచ్చా. ఏంటి సార్? బర్డ్ ఫ్లూ తెలీదా మీకు? బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని, అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలెట్టడానికి మేము వచ్చాం. ఏమండి, త్వరగా రండి, మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు. సార్, నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్. అది కాదయ్యా సజీ, ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సిటిసి డైరెక్టర్. ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసరు. రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా? చూడు సజీ, ఒక బాతుకి 200 రూపాయలు ఇస్తారు. వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు. ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా. ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అబ్బో, 200 ఇస్తారంట. ఎవరికి కావాలి మీ భిక్ష? ఏంటయ్యా నువ్వు చేసిన పని? ముందు భోపాల్ నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు. సోమా, హీరోయిజం చూపించకు. వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉందయ్యా. వాంతి చేసుకుందేమో. నువ్వు నోరు మూయవే, వాళ్ళని ఏమైనా చేసుకునిరా పానికి మాలినోళ్ళు. బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు? ఊర్లో అందరినీ భయపెడుతున్నాడు. క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది. సోమా,
ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలను చూడకుండా సేవ చేస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు. ఈ ఊర్లో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా తెలుసు నాకు. నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను. చెప్పుకో, చూద్దాం. తప్పకుండా చెప్తాను. చూస్తాను. ఆ, తేల్చుకుందాం. బయలుదేరండి. సమస్య ఏమైనా వస్తుందంటావా? ఏంటి సమస్య? సోమనాన్న ఆ, ఏంటి బిర్యానీ చేస్తున్నావు? పుట్టినరోజా? ఓ నువ్వు ఇంకా పేపర్ చదవలేదా? నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు. అయితే చికెన్ కదా? బాతు మాంసం విషయం కంటే దారుణం. నాకు బాటు మనకెందుకన్నా, మనకి బోలు పనులు రా 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 రా. పట్టుకో. బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని తింటాడా? చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు, కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు. మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది. రండి సార్. తప్పకుండా తప్పకుండా సార్. నేను చెప్పిన పిచ్చోళ్ళు వీళ్ళే సార్. ఏమయ్యా సోమ, ఏంటయ్యా సమస్య? ఏమయ్యా మీరు ఇటువంటి తిని ఏమైనా అయితే మీ ఊరోళ్ళంతా మమ్మల్ని కదా అంటారు, మేమేదో పని చేయనట్లు. తీసి విసిరిపారండి. సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్. ఇక్కడి బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు. ఈయన ఫ్యాక్టరీలోంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది. అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడున్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు. బాగుంది సార్, ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి. ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా. ఇదంతా ఈయన ప్లానే సార్. సార్ నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం సార్. సోమ, దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది. ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను. ఇదిగో ఇదంతా బండ్లు ఎక్కించు. దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను. వెయిట్గా వస్తుంది, తీసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్निंग. कालची बिर्याणी कशी होती सर? सरांनी आतमध्ये फ्राईड राईसची सोय केली आहे सर. जा. సార్, నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారంట? సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్. నా పనులన్నీ పూర్తి చేశాక లీవ్ తీసుకున్నా. ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయడు. నీకు నేను గానీ గవర్నమెంట్ గానీ ఎన్ఓసి ఇచ్చామా? ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు, మర్చిపోకు. ఓ అప్పుడైతే అదా విషయం. ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు. నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీస్. సార్ మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను. మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్. అది మీకు నచ్చకుంటే నేను విఆర్ఎస్ తీసుకుంటాను. సోమా, కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. సార్ మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు, అది గత వారమే నేను ఫినిష్ చేశాను. ఇక పైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్. ఎవడ్రా వీడు? ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు, వీడు వదిలేసుకుంటున్నాడు. ఏ సోమా, అసలు నువ్వు ఎంత పని చేసావు? ఎవరిని అడిగి పని రిజైన్ చేసావు? అట్లీస్ట్ నా కూతుర్ని ఒక్క మాటైనా అడిగావు నువ్వు? నాకేది నచ్చిందో అదే నేను చేస్తాను. నీకు నచ్చింది చేస్తావా? అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు తెలివి తక్కువ వాడవని తెలుసుకోవడం, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేశాను. నేను విఆర్ఎస్ చేసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చేది లేదు. ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు. అవును, ఉప్పులేని గంజి తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు. పాపా, ఈ పువ్వు తీసి మీ నాన్న చెవులో పెట్టు. ఏమాత్రం కోప్పడ్డం లేదు. శాలిని, మీరేం చెప్పొద్దు. మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు. ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఏమిటది? నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను. మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి. తప్పుకోండి. ఇకపై రోజు మనమందరం కలిసి ఉసిరికాయ జ్యూస్ తాగుదాం.
సోమనన్నా నేనే. నీకేమైందిరా? అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. వద్దమ్మా, జీలకర్ర నీళ్ళు మాత్రం ఇవి చాలు. ఆ, మీ వాళ్ళకి తెలుసా అన్నయ్య? మావయ్య వచ్చి ఓవర్గా మాట్లాడేళ్ళాడు. నువ్వు గొడవ పడ్డావా ఏంటి? మనమెందుకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం? ఆయన పాటికి ఏదో మాట్లాడి వెళ్ళాడు. నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావన్నా. నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేస్తుండాల్సిందే. నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా. ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా. నువ్వు ఆఫీస్లో ఉన్న నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నానన్నా. ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో. కొన్ని సందర్భాల్లో భారాన్ని వదిలించుకోవడం చాలా మంచిదేరా. అవును నాన్న, నిన్న రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది, ఊపిరాడలేదు. అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వద్దులే నాన్న, నేను చూసుకుంటాను. ఇప్పుడు త్వరగానే వాడకు మార్చేస్తారు. సరే. ఏమంటున్నారు? నాన్న వస్తానన్నాడు, నేను వద్దని చెప్పేశాను. అదే నేను ఉన్నాను కదా, ఎందుకు అనవసరంగా? చందు వైఫే కదా, ఒక సంతకం పెట్టండి. నువ్వు ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రా, అంతవరకు నేను ఇక్కడ ఉంటాను. లేదు, వాడకు మార్చిన తర్వాత వెళ్తాను. తమ్ముడు కాస్త ఇలా వస్తావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆయనకు వచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి. పక్కూళ్ళో 78 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది. అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏం చేయలేకపోయా. చందు మనకు దూరం అయిపోయాడు. పద. అన్నయ్య, ఏమైంది? వాడు పోయాడే. చందు చనిపోయాడే. చందు, నేను వెళ్ళి చూడాలి. నేను వెళ్ళి ఆయన్ని చూడాలి. వద్దు, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చూడాలి. ఈ గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రెసిడెంట్ హాస్పిటల్లో చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాడు. అది మాత్రమే కాదు, మన పక్కూరికి చెందిన టోమీ కూడా చనిపోయాడు. H5N1 అనే బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయారంటున్నారు. అందువల్ల ఊరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. చందు చనిపోయాడు. నేను తన్ని చూడాలి. చూడాలి. వదలమంటే వదలరా. తనని చూడాలి. నేను తనని చూడాలి. నేను తనని చూడాలి. నన్ను వెళ్ళమండి. నేను తనని చూడాలన్నా. తర్వాత చూసుకుందాం. వదలండి. రమ్మంటుంటే ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే మనం ఎందుకు ఇలా చేస్తాంరా? సరే, వాడిని వదిలేరా. నీ గురించి బాగా తెలిసి కూడా ఎలా చేస్తున్నాడో చూసావా? భగవంతుడా, ఎంత అన్యాయం చేశారే. ఏమైంది? ఏమైందే?
ఎవరి ఘోరం చేశారో తెలియటం లేదండి. ఏ దొంగల కొడుకులా ఇలాంటి పని చేసిందే? నీ బాధలు బాగున్నాయన్నా కదా అవకాయ పెట్టి వచ్చే సంవత్సరం అమ్ముకోవచ్చు. ఇదిగో విషయం ఏంటో తెలియకుండా వాడిని కొట్టే హక్కు ఎవరికీ లేదు. సోమా, వాళ్ళ ఇంటి కార్యానికి నువ్వు వెళ్ళక్కర్లేదు. వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. సోమా, నువ్వు కొంచెం స్టేషన్ దగ్గర. ఎందుకు సార్ స్టేషన్కి పిలుస్తున్నారు? చనిపోయిన చందు సోమంతో కలిపి తిన్న బిర్యానీ వీడియో వైరల్ అయింది. అతనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టాడు. ఏం సార్ ఈ పని ఎవరైనా కావాలని చేస్తారా? నేను వాటితో హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను. రా వెళదాం. రే, ఏం పని చేసి పెట్టేవరా నువ్వు? సార్, నా కొడుకు కావాలని చేసి ఉండడు సార్. నువ్వు రారా. వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు, నా సొంత తమ్ముళ్లాగా. నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను. చివరికి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. రే, ఊరోళ్ళు చెప్పిన మాట ఎన్నోళ్ళకి ఇది పాఠం, గుణపాఠం రా. ఎంత వెర్రవీగారో తెలుసుగా. ఒక అమాయకుడు ప్రాణం పోయిన వెంటనే సైలెంట్ అయిపోయారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంతోనే కేసు తీశాను. లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చాడన్న కారణంగా ఒకరిని ఎంతో సులువుగా లోపల ఇచ్చా సార్. అది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ కాదు, చందుగాడి ఇంట్లోంచే ఇచ్చారు. ఆ వైరల్ అయిన వీడియో మీరు చూశారుగా. ఆ వైరల్ వీడియోలో చందు మాత్రమే కాదు, సోమ కూడా బాతు మాంసం తిన్నాడు. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలిసి కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అన్నది. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇక మీదైనా నీ పని నువ్వు చూసుకుంటూ కరెక్ట్గా ఉండు సోమ. చాలు చాలు. నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు, తర్వాత తింటాను. నువ్వు ఇలా టైంకి తినకపోతే దయచేసి ఇక మీద అడ్వైస్ చేసి ఎవరిని టార్చర్ చేయకండి. వాడికి మిగతా వాళ్ళ విషయాల్లో తలదొరచకపోతే నిద్ర పట్టదు. నువ్వేం బాధపడకో. వీడికి 1.5 సంవత్సరాలప్పుడు వీళ్ళ నాన్న విదేశాలు వెళ్ళారు. 8 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. 5 సంవత్సరాలు ఏవేవో మందులు వాడారు. అందువల్ల కిడ్నీ కూడా ప్రాబ్లం వచ్చింది. 9 సంవత్సరాలప్పుడు నా బిడ్డ
రోజు వెళ్తూ ఉండేది వాడి స్కూల్కి కాదు, హాస్పిటల్కే వెళ్ళేవాడు. వాళ్ళ నాన్నతో గడపడానికి వాడికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని వాడు అనుకుంటున్నాడు. అందువల్లే నా కొడుకు ఇలా. మీరు నాతోనే ఉండాలని నేను ఆశపడిన ఒక మంచి రోజుంది. ఎంతమంది ఆడవాళ్ళకి ఆ భాగ్యం దొరుకుతుందో నాకు తెలీదు. కానీ మన పాప పుట్టినరోజు మీరు నాతోనే ఉన్నారు. ఒకసారి మనమిద్దరం మినీ ఇంటికి వెళ్ళొద్దామా? రా, ఇప్పుడే వెళ్దాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం నాకు ఇప్పుడాక తెలిసింది. అదంతా వదిలే మినీ. జ్వరం సడన్గా ఆయనకి ఎక్కువైపోయింది. హాస్పిటల్ కూడా వెళ్దామని నేను ఎన్నోసార్లు ఆయనకి చెప్పాను. కానీ సొంటి కాఫీ తాగేసి తగ్గిపోయిద్దని చెప్పాడు. తెల్లవారుజామున ఒళ్ళంతా వణుకొచ్చేసింది. అప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్ళాం. కానీ ఆ లోపలే ఆయన గుడ్ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ బర్త్డే ఇండియా. థ్యాంక్ యూ మ్యామ్. జార్జ్ సార్ ఎలా ఉన్నారు? ఐసీయూ నుంచి మార్చారు. ఇప్పుడు పర్లేదు సార్, వచ్చే వారం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తారంట. నేను ఇంకా వెళ్ళి ఆయన చూడలేదు. విజిటర్స్ని అలౌ చేస్తున్నారా? అలౌడ్ సార్. సార్. హాయ్, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సార్ 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 ఏమైంది సార్? ఏమైంది? ఏమైంది? ఏమైంది సార్? సార్ ఏమైంది? సార్ అంబులెన్స్కి ఫోన్ చేశాను. సార్ సార్ హలో, నేను ఇంటి అమ్మనే మాట్లాడుతున్నాను. సరే, ఓకే, నేను చెప్తాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అత్తయ్య? వాడు బయట ఉన్నాడు. ఏమైంది? ఏమండి? అత్తయ్య, ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి. ఏమండి? తల్లి, ఇందులో సంతకం పెట్టు. ఎందుకని?
సోమాని వెంటిలేటర్ మీదకి మార్చాలి అంటున్నారు. ఈరోజు పాపకి 10వ పుట్టినరోజు కదా. భగవంతుడా. అంటే బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం. అలా విధిరాత రాసి ఉంది. మరణం సంభవించే అవకాశం ఉంది. అనాఫిలాక్టిక్ షాక్. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఫీవరు, ఇక బాడీ పెయిన్ తోనే హాస్పిటల్ కి వచ్చారు. డైక్లోఫినాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది. ఆ కొత్త డాక్టర్ మస్సుల్లో చేయాల్సిన ఇంజెక్షన్ ని మార్చి ఐవీలో చేశాడు. అది కూడా టెస్ట్ డోస్ చేయకుండా. అంటే ఏంటి? కండలో చేయాల్సింది నరాల్లో చేస్తే ఇలాగే అవుద్ది. ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా జనరల్ ప్రాక్టీస్ కి వచ్చే వాళ్ళని డబ్బు సంపాదన కోసం వదిలితే ఇలాగే అవుతుంది. ఎవరేం చేయలేరు. సరే, ఇప్పుడు ఏం చేయాలంట? నన్ను అడిగితే అది ఈ బాతు రోగం పేరుంది కదా, అదేంటి? H5N1. బాతు జ్వరం. అది చాలు. వీడికి వచ్చింది బాతు జ్వరం. బయట అందరికి ఇదే చెప్తాను, నువ్వు కూడా అవునను. అందుకు వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేసిన సర్టిఫికేట్ కావాలి. ఓ, అడవిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక డాక్యుమెంటు పేపరు ఏమీ లేకుండా ఎంత పెద్ద హాస్పిటల్ గా చేసిన నాకు ఈ సర్టిఫికెట్లన్నీ మామూలు విషయం అయ్యా. ఇలా చూడు, బాతు జ్వరంతో వీడు చనిపోయాడన్న విషయం ఈ ఊరు వాళ్ళందరికీ తెలిస్తే భయపడి చేస్తారు. ఆ భయమే కదయ్యా మనకు పెట్టుబడి. అర్థమైందా? రా రా. లేదు, అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. అమ్మయ్యా, లేదంటే వీడికి కూడా విషం సూది వేసి చంపేయాల్సి వచ్చేది. ఎంతమందిని చంపాలి? రావయ్యా. చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి. అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి. అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రెసిడెంట్ అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. చందు మరణంలో కొత్తగా ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది. మన అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ నాన్ స్టాప్ గా పోరాటం సాగిస్తూ ఉన్నారు. అతని పోరాటానికి విజయం దక్కాలని మనం అందరూ ఆశిద్దాం. జార్జ్ థామస్ అనే సాక్షి ద్వారా ప్రారంభించబడిన ఈ కేసు ఇంకా ఎన్నో ఆధారాలు దొరికినందువల్ల కేసు తేలుతుందని ఆశిస్తున్నారు. సాధారణ బర్డ్ ఫ్లూ వల్ల చందు మరణించారని చెప్పబడిన ఈ కేసు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ఏం కనిపెట్టారు అంటే చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదు, హాస్పిటల్లో జరిగిన కుట్ర వల్ల ఇలా జరిగిందని తెలిసింది. దీన్ని పోలీసులు ప్రూవ్ చేశారు. దీనికి వెనకున్న ముఖ్యమైన వ్యక్తి మన ప్రెసిడెంటే. ఇంకా విచారణలో నకిలీ డాక్టర్ కూడా దీనికి కారణమని తెలిసింది. ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అవడానికి జార్జ్ థామస్ మరియు సోమన్ ఈ ఊరు పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు. దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. సార్ ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎటువంటి కారణం లేకుండా జార్జ్ సార్ని 2 రోజులు ఐసీయూలో పెట్టడం వల్లే దీనికి కారణమని తెలిసొచ్చింది. వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు వాళ్ళకి సమస్య అయింది. వీళ్ళు ఏం చేసినా సరే ఎవ్వరూ అడగరు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు సార్.
ఆ అహంకారంతోనే వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కదా సార్. తర్వాత నేనొక్కడిని అనుకోవడం వల్ల ఇక్కడ ఏది మారపోయేది లేదు. అందరి సపోర్టు కావాలి, ముఖ్యంగా మీడియా వాళ్ళది. ఈ రాజకీయవాదుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పడం మీడియా వాళ్ళ పని కాదు కదా సార్. మనం అన్యాయాన్ని ఎక్కడ చూసినా సరే, జాతి కానివ్వండి, కులం కానివ్వండి, పేదవాడు గొప్పవాడు అని ఏమీ చూడకుండా న్యాయాన్ని అడగడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు. మీరు ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, వన్ మోర్ థ్యాంక్ క్వశ్చన్ యూ థ్యాంక్ యూ. సార్, చెప్పేసానండి. గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి జార్జ్ వర్గీస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి, గౌరవ అతిథులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా ప్రియమైన పిల్లలకు, ఈరోజు నన్ను వేదిక మీదకు ఆహ్వానించింది ఒక అతిథిగా. కానీ నేనిక్కడికి రావడానికి కారణం నాలో ఏర్పడిన ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని. ఇది నా జీవితానికి పునర్జన్మని మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని రోజులకు ముందు ఈ స్కూల్లో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీ పక్కనే ఉన్న ఒక చిన్న పాప వల్ల. ఆ అమ్మాయి పేరు ఎంతో అద్భుతమైన పేరు, ఇండియా. అంతకంటే విచిత్రమైంది ఆమె జీవన విధానం. సార్, 9 ఏళ్లుగా ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవకుండానే స్ట్రైట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హయ్యర్ క్లాస్కి వెళ్ళిన అమ్మాయే మన ఇండియా. ఈ సమయంలో మన ఇండియాని నేను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. రామ్మా, పైకి రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్. ఆ రోజు ఈ పాప చేసిన ప్రథమ చికిత్స కారణంగా నేను ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇండియాకి ఆ ప్రథమ చికిత్స ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నువ్వు ఏం చేసావో నీకు తెలుసా అమ్మా? తెలుసు సార్, దాని పేరే సిపిఆర్ అని మా నాన్న నాకు నేర్పించారు. మీ నాన్నే నీకు ఇవన్నీ నేర్పించారా? స్కూల్లో చెప్పని చాలా విషయాలు మా నాన్న నాకు నేర్పించారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇండియా వాళ్ళ నాన్నగారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సోమన్ నాకు ఇంతకుముందే తెలుసు సార్. ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గొంతు విప్పేది ఆయనే. సోమన్, ఆయన పోరాటాల గురించి నాకంటే ఎక్కువగా తెలిసింది మీకు మాత్రమే. సోమన్, 2 మాటలు మాట్లాడండి. ఇండియా గురించి, మీ గురించి, మీ ఆలోచనల గురించి. అందరికీ నమస్కారం. ఎన్నో చోట్ల ఎన్నో రకాల ఓటములు చూసిన వాడిని నేను. ఇంట్లోనూ ఊర్లోనూ నన్ను ఒక మూర్ఖుడిగానే అందరూ చూశారు. నాకు చాలా నిక్నేమ్స్ కూడా ఉన్నాయి. లూస్, మెంటల్, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. నాకంటే దాని గురించి మీకే ఎక్కువగా తెలుసు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా బతకాలని నేను అనుకున్నాను. అందులోంచి ఒక చిన్న విషయాన్ని నేను నా బిడ్డకి చెప్పాను. ఒట్టి మాటల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా తనకి చెప్పాను. అప్పుడే కదా తనకి ఈజీగా అంతా అర్థమవుతుంది. అందువల్లే ఆ రోజు నా బిడ్డ సిపిఆర్ చేయగలిగింది. ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు టక్కని మంట అంటుకుందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం. ఏం చేస్తాం? లేచి పరిగెత్తాల్సిందే. అందుకే కదా సోమ, ఆ సిలిండర్ అక్కడ ఉంది, దాన్ని యూజ్ చేయొచ్చు. సరే, ఇక్కడున్న ఎంతమందికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిలిండర్ని యూజ్ చేయడం తెలుసు? ఇదే సార్ మన ప్రాబ్లం. చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి. మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు సార్ చెప్పండి?
బాధ్యతని ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ళ వల్లే ఆ ఊరే నాశనమైపోతోంది. ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తప్పుపట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి. రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు, క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క. మనం ఈరోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మన కోసం చేస్తాడు. మనం తాగే పాల నుంచి తినే చేపల వరకు అన్నిట్లోనూ కెమికల్ని కలుపుతున్నారు. తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరో క్రియేట్ చేసి ఇవ్వరు, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే తర్వాత వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి? నాకున్న ఈ పెద్ద జులపం నేను మిగతా వాళ్ళ పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదని పెట్టుకున్నాను. దీన్ని చూసిన వాళ్ళంతా వీడు పాతకాలపు మనిషి అని ఎగతాళి చేసేవాళ్ళు. దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఒక చిన్న ఇనుప ముక్కని కూడా మనం షార్పుగా కత్తిలా మార్చగలం. అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి, అనవసరమైన విషయాల్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషికి ఉండే అతిపెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను. ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను. అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను. నా నమ్మకం ఎప్పటికీ ఊడిపోదని నాకు తెలుసు. కారణం, మనుషుల్ని నేను నమ్ముతాను. నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ఒక పెద్ద సమస్య అయినా సరే మనం సరిచేయొచ్చు. మనిషి అనేది ఎంత అందమైన పదం. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. నదులని సంరక్షించాలి. ప్రకృతి వనరుల్ని కాపాడాలి. నదులని సంరక్షించాలి. అక్రమ మైనింగ్ ని ఆపేయాలి. చెరువులకి గండు పడకుండా చర్యలు చేపట్టాలి. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. పోరాడతాం, పోరాడతాం, చివరి వరకు పోరాడతాం. పోరాడతాం, పోరాడతాం, చివరి వరకు పోరాడతాం. పోరాడతాం, పోరాడతాం, చివరి వరకు పోరాడతాం. పోరాడతాం, పోరాడతాం. ఈ రోజు వాడి టాపిక్ ఏంటి? సార్, ఈ కరోనా టైంలో వరదలు రాకపోవడం, ఈ లోకమంతా లాక్డౌన్లో ఉండడమే కారణమని సోమన్ చెప్తున్నాడు. అది వాడి నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడడం కోసం మన ఊర్లో లాక్డౌన్ పెట్టాలి. అది ప్రపంచమంతా చూసి ఫాలో చేస్తారని వాడు చెప్తున్నాడు. సరే, ఎంత ఈజీగా చెప్పాడు. అది మాత్రమే కాదు, ప్రతి ఇంటికి వంట సరుకులు ఇవ్వాలంటున్నాడు. వారేవా. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇంకో 2 రోజుల్లో భారీ వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఊరు మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.